ఒకరోజు ఒక మంత్రి మాట్లాడతాడు, ఒకరోజు ఒక శాసనసభ్యుడు మాట్లాడతాడు, ఒకరోజు మహారాష్ట్రలో మాట్లాడితే ఒకరోజు ఉత్తరప్రదేశ్లో మాట్లాడుతూ ఉన్నారు, ఒకరోజు ఉత్తరప్రదేశ్లో మాట్లాడితే ఒకరోజు ఢిల్లీలో మాట్లాడుతూ ఉన్నారు. దీనికి కారణం కూడా ఉంది. జమ్మూ కాశ్మీర్లో ఇవాళ బీజేపీ తుడుచుకుపెట్టుకుపోతా ఉంది. మహారాష్ట్రలో శివసేన ఏకనాథ్ శివసేన బీజేపీ తుడుచుకుపెట్టుకుపోతా ఉంది. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ తిరిగి రాబోతా ఉంది. ఈ భయం పుట్టుకొని మన మీద మచ్చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తీవ్రవాదుల చేతుల్లో సర్వం కోల్పోయి కుటుంబ సభ్యులన్నీ కోల్పోయిన వ్యక్తిని పట్టుకొని నువ్వే తీవ్రవాదం అంటే ఇంకా అంతకన్నా ఆస్పదం ఏముందని అడుగుతా ఉన్నాను. నీ ప్రాణం తీస్తామని బాజాప్తా బెదిరిస్తే పోలీసుల చర్యలు ఎందుకు లేవో ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాలని అడుగుతా ఉన్నాను. గాంధీ కుటుంబం అంటే మనందరూ తెలుసు ఎన్ని త్యాగాలతో ఆ కుటుంబం ముందుకు వచ్చిందనేది. అలాంటి కుటుంబంలో సాక్షాత్ ఇవాళ ప్రతిపక్ష నాయకుడి మీద ఒక పద్ధతి ప్రకారం మాట్లాడుతూ ఉంటే ప్రధానమంత్రి కానీ హోంమంత్రి కానీ నోరెత్తుకోవడం చూస్తూ ఉంటే ఎలాంటి పుట్ట జరుగుతుందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. 1989లో ఇదే విధంగా రాజీవ్ గాంధీ గారి మీద కుట్ర జరుగుతూ ఉంది, మాకు అనుమానం ఉంది అని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినా ఆనాడు భద్రత పెంచకపోవడం వల్లే రాజీవ్ గాంధీని మనం కోల్పోవలసి వచ్చింది. ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ ఏ రకంగా చనిపోయినారు, ఎవరి కోసం చనిపోయినారు, ఇవన్నీ కూడా మనం స్మరణం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.